హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను ఇష్మార్ట్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను, హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఏంటో అనేది ఒకసారి చూసేద్దాం అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ టైం అసలు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకైతే అసలు నచ్చేది కాదు. కానీ ఏంటంటే కొంచెం మన వెయిట్ అనేది కూడా మనం మైండ్లో ఉంచుకొని కొంచెం ఇలా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఏం తీసుకుంటున్నాను అనేది ఇప్పుడు చూద్దాం మనం. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ తీసుకున్నానండి, క్విక్కర్ ఓట్స్ అనమాట. మామూలు ఓట్స్ అయితే కనుక మన నైట్ అంతా పాలల్లో పెట్టాలి, నానబెట్టాలి. సో ఏంటంటే ఒక్కోసారి కుదరదు కాబట్టి ఇలాంటి ఇన్స్టెంట్గా కూడా ఇలాంటి ఓట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఒక 5 minutes మనం పాలల్లో వేసేసి నాకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. సో నేనైతే ఇదిగోండి 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను అనమాట. కాచిన పాలు తీసుకున్నాను. ఆ కప్ ఎంత క్వాంటిటీ ఉందో అంతది గ్లాస్ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక 5 minutes అయితే మనం ఇవి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం దీనిలో కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకుందాం. ఇదిగోండి ప్రోమోగ్రానైట్ అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట. నాకైతే హాఫ్ సరిపోయింది. ఏంటో అసలు మొత్తం రెడ్గా ఉండాల్సింది కొంచెం వైట్గా ఉన్నాయి, ఫ్రూటే అలా ఉన్నట్టుంది. ఇదిగోండి యాపిల్ అయితే కనుక డైరెక్ట్గా కట్ చేసే ముందు ఏంటంటే ఇలా ఒకసారి చూసుకోవాలి. నేను తెలియక చిన్నప్పుడైతే అసలు ఇలా కాయ తీసుకొని రాగానే చూసారా నైఫ్కి ఎలా వస్తుందో మొత్తం చూడండి. మొత్తం అంతా అసలు ఏది ఇప్పుడు మంచిగానే లేవండి. ఫ్రూట్స్ అన్నీ కూడా మందులేసి పండించేస్తున్నారు. మంచి ఆర్గానిక్గా ఏది లేదనమాట. మనం ఇంకా తెచ్చుకోవాల్సిందే అన్నీ. చూడండి ఎలా వస్తుందో యాపిల్ మీద. ఇలా మొత్తం మనం తీసుకొని అప్పుడు పిల్లలకైనా మనమైనా కూడా తినాలండి యాపిల్ అయితే మాత్రం. నాకు డౌట్ అసలు ఎప్పుడు జ్యూస్ షాప్స్లో మరి ఇలా అంతా తీయరు కదా, అసలు అలా జ్యూస్ చేసి ఇచ్చేస్తారు యాపిల్ జ్యూస్. నాకు ఇదివరకు బయటకు వెళ్ళినప్పుడల్లా యాపిల్ జ్యూస్ తాగేదాన్ని. తర్వాత అర్థమైంది అసలు ఇలా యాపిల్ జ్యూస్ డైరెక్ట్గా వాళ్ళు యాపిల్ కడగరు, ఏమి చేయరు, జస్ట్ అలా వేలాడదీస్తారు జ్యూస్ షాపుల్లో. ఆ యాపిల్ తీసేసి వెంటనే జ్యూస్ చేసి ఇచ్చేస్తారు. మనం అదే హెల్దీ జ్యూస్గా తాగేస్తాము. అసలు వాళ్ళు కనీసం కడగడం కానీ అవన్నీ చేయరు. నాకు అసలు అప్పటి నుంచి బయట యాపిల్ జ్యూస్ తాగడం అంటేనే భయం వేసేసింది అనమాట. చూడండి తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట. అసలు చూసారా అసలు ఎలా వస్తుందో. చూడండి అసలు మొత్తం ఎలా వస్తుందో చూసారా. అందుకని యాపిల్ని మాత్రం చాలా క్లీన్గా కట్ చేసి పిల్లలకి కానీ మీరు కానీ ఖచ్చితంగా తినండి. నేను ఇప్పుడు ఇది మొత్తం కడిగేసి క్లీన్ చేసుకొని తీసుకొని వస్తాను. ఇదిగోండి యాపిల్ అయితే ఫ్రెష్గా క్లీన్ చేసి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మనం అయితే కట్ చేసుకుందాం. యాపిల్ అయితే క్లీన్ చేసుకున్నాక మొత్తం మనకి పెద్ద యాపిల్ అయితే హాఫ్ కట్ చేసుకోండి. చిన్న యాపిల్ అయితే కనుక ఫుల్గా వేసేయండి. ఎందుకంటే ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కదా. ఇది నేను సపరేట్గా తినేస్తాలేండి. మనకి ఫ్రూట్స్ కావాలంటే కనుక అవి వేసేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో ఇప్పుడు ఇవి అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నాను. సో నాకైతే ఇవి సరిపోతాయి. సో నేనైతే ఇవి కట్ చేసేసుకున్నానండి. ఇదిగోండి మనకి ఓట్స్ అయితే ఇలా నానిపోయాయి మొత్తం. కొంచెం కొంచెం పాలు ఉంటాయి, అలా ఉంటున్నప్పుడే తాగాలండి. లేకపోతే మొత్తం అయితే కనుక మనం తీసుకోలేము. మనం ఇలా కలుపుతూ ఉంటున్నప్పుడు కూడా మనకి ఇదైపోతూ ఉంటుంది, పాలు అనేది ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలండి. చాలామంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు, సీడ్స్ వేసుకుంటారు, అన్నీ వేసుకోవచ్చండి. నేనేంటంటే సింపుల్గా డ్రై ఫ్రూట్స్ అనేవి అవి ఏమీ లేకుండా 2 రకాల ఫ్రూట్స్ ఉండే ఓట్స్ ఉంటే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అని మాత్రమే చూపించాను అనమాట.
సో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ అన్నీ వేసుకోవచ్చండి ఓట్స్తో తినేటప్పుడైతే కనుక. సో అందరూ అలా తినలేరు కదా, అన్ని డ్రై ఫ్రూట్స్తో వాటితో అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా కాస్ట్ అనేవి. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా ఇలా ఎలా తినొచ్చు అని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి ప్రోమోగ్రానైట్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఇవైతే కనుక సబ్జా అనమాట. మనం ఇవి ఒక 5-10 మినిట్స్ ముందు నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోతాయి. సో ఒక్కోసారి ఏంటంటే మనం చియా సీడ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బెస్ట్ అండి. అసలు చియా సీడ్స్ వేసుకున్నా కూడా ఎంతో బెనిఫిట్ అనమాట. సో చియా సీడ్స్ వేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఈ సబ్జా కూడా వేసేసుకోవచ్చు అనమాట. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కావాలంటే మనకి ప్యూర్ హనీ అనేది ఉంటే కనుక హెల్తీగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే కనుక ఆల్రెడీ ఫ్రూట్స్ వేసాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు పాలు అనేవి కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి నేను హనీ యాడ్ చేసుకోవట్లేదు. చూడండి ఇది నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేనైతే రోజు మార్నింగ్ అయితే కనుక ఇదే ప్రిపేర్ చేస్తాను. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కదండి, అందుకని ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. పాలైతే కనుక నేను కొంచెం ఎక్కువ పోసినట్టున్నాను. సో ఇంకోండి ఇలా అనమాట. ఇంకా హనీ సీడ్స్ ఇవన్నీ వేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు టేస్ట్గా కావాలనుకుంటే కనుక ఇంకా ఏది కావాలన్నా ఇంకా అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో. చాలా బాగుండిద్దండి నిజంగా. హెల్దీ అండి, చాలా హెల్దీ అనమాట. మనకి మధ్యాహ్నం వరకు కూడా ఇంకా ఆకలేస్తున్నాను ఫీలింగ్ అయితే అస్సలు కలగదనమాట. సో మీరు కూడా సింపుల్గా హెల్తీగా ఇలా ఎవరైనా తినాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా రెడీ చేసుకోండి. ఏంటి పెద్ద బౌల్ అని అనుకోమాకండి. సో మనకి ఈజీగా కన్వీనియంట్గా ఏదైతే ఉంటుందో మనం అందులోనే చేసుకోవాలండి. నేనైతే కనుక ఇలాగే తింటానన్నమాట. సో హెల్తీగా అందరూ ఇలా చేసుకొని తినండి, అందరూ హెల్తీగా ఉండండి. చాలా అయితే టేస్ట్ బాగుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.